పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ గవర్నెన్స్ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కనిగిరి డివిజన్ పరిధిలోని అధికారులకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కనిగిరి పట్టణంలోని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో దర్శి, దొనకొండ, పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల, కురిచేడు మండలాలకు చెందిన అధికారులకు, కనిగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కనిగిరి, పెద్దచెర్లోపల్లి, పామూరు, హనుమంతునిపాడు, పొన్నలూరు, చంద్రశేఖరపురం, వెలిగండ్ల మండలాలకు చెందిన అధికారులకు ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కనిగిరి డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, గ్రామాభివృద్ధి అధికారులు కలిపి మొత్తం 320 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, నాణ్యంగా, పారదర్శకంగా అందాలంటే ఈ గవర్నెన్స్ కీలకమైన సాధనమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తే ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలోని వివిధ ఆన్లైన్ యాప్స్ను సక్రమంగా ఉపయోగించడం ద్వారా పనుల్లో జాప్యం తగ్గి, సేవల నాణ్యత పెరుగుతుందని, ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం సాధ్యమవుతుందని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం అధికారుల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసీఎన్ఐసి రత్నాకర్, ఏపీడీ రమాదేవి, రిసోర్స్ పర్సన్స్ మల్లికార్జునరావు, భార్గవి, గోపిరాజ్లు ఈ గవర్నెన్స్కు సంబంధించిన పలు యాప్స్, ఆన్లైన్ సేవలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక వినియోగం, పంచాయతీరాజ్ విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అందులో మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మండలాఫీసు కానివ్వండి, గ్రామ పంచాయతీకి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఏఓ కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానీ డిజిటల్కి సైట్ తోటి ఉండాలి. 2005 ఎన్ఐసి వాళ్ళు చేస్తారు. నేను ప్రాక్టికల్గా చెప్పేటువంటి వాళ్ళు కాకుండా నేను ఎన్ఐసిని తీసుకొచ్చాను. రత్నాకర్ గారు ఫస్ట్ మన డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేయాలి. నేను ఏడీ గారితో మాట్లాడేది చాలా మందిగా ఫీలింగ్ మా మండలంలో ఏంటంటే మీ మండలం ఏం చేసిందో నాకు తెలుసు. వాడు రావటం, పోవటం, సంతకాలు తీసుకోవటం, వెళ్ళిపోతాం. మాకు తెలుసు ఈ సినిమా కథలన్నీ. ఇట్లా కాదు, దయచేసి డిపార్ట్మెంట్ బాగుపడాలి, డిపార్ట్మెంట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో సిఇఓ గారు, డిపో గారు మాట్లాడి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆఫీస్ గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఫైలు బ్యాక్లెస్ ఆఫీసులో ఉండాలి, కానీ ఏదైనా మిస్అప్రాపరేషన్ జరిగితే ఫైలు దాలు పెట్టడం, రికార్డు దాలు పెట్టడం, అటువంటి సంస్కృతి ఇంకా ఉంది. అటువంటి సంస్కృతి చరణ్యంతో పాడాలి. లేదా గవర్నమెంట్ మారినప్పుడు ఫైళ్ళన్నీ మాకు కనపడదు. ఏసీ వాళ్ళకు, విజిలెన్స్ వాళ్ళకు, లేకపోతే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి దుస్థితి వస్తుంది. ఎంఐ కరెక్ట్ అన్నా? అందువల్ల అందరూ కూడా డిజిటల్ కీ తీసుకోవాలి. మీ సెల్ ఫోన్, మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడి తోటి కూడా కావాలి. మామూలుగా రిసోర్స్ పర్సన్స్ కూడా చెప్తారు, మన ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చెప్తారు. బట్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అంటే డ్రాఫ్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, డ్రాఫ్ట్ ప్రిపరేషన్ ముందు అసలు ఈ పరిచయ దాంట్లో మీరు ఎట్లా లాగిన్ కావాలి, యూజర్ ఐడి, పాస్వర్డ్, డ్రాఫ్ట్ నోట్ ఎలా తయారు చేయాలి, డ్రాఫ్ట్ నోట్ ఎట్లా ఉంటుంది, ఎల్లు ఉంటుంది. మన డ్రాఫ్ట్ నోట్ మన అంతా కూడా సక్రమంగా అయిపోయిన తర్వాత మన అప్రూవల్ స్టేజ్లో గ్రీన్ కలర్లో మార్చి అప్రూవ్ తీసుకోవాలి. మన అప్రూవ్ చేసింది యాజ్ పర్ ఎట్లయితే ప్రొసీజర్ వచ్చిందంటే జూనియర్ అసిస్టెంట్ ఫైల్ పెట్టి, లేదా టైం పెట్టి అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ మేబీ అక్కడి నుంచి మన ఒక ప్రొసీజర్ ఒక ప్రాపర్ ఛానల్లో టైప్ ఇంటూ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏఓ టు ఎంపీడీఓ. అట్లనే కొన్ని ఫైల్స్ పంచాయతీ సంబంధించిన సూపర్వైజర్ ఆఫీసర్ పీడీఓ కదా, మన డిప్యూటీ ఎంపీఓ గారికి వెళ్తాయి. అంటే కన్సర్న్ కేస్ వర్కర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఎవరో ఉంటారు కదా. అక్కడి నుంచి ఫైలు అంటే వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే, కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చి కావచ్చు, డిపో గారి దగ్గర నుంచి వచ్చి కావచ్చు, సిఇఓ గారి దగ్గర నుంచి కావచ్చు, ఓవరాల్గా కలెక్టర్ పంచాయతీకి కలెక్టర్ గారి దగ్గర నుంచి కావచ్చు, ఆ ఇన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫైలు
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఫైల్ పుటప్ చేస్తే ఆ ఫైల్ డిప్యూటీ ఎండిఓ కానించి మళ్ళీ ఎండిఓకి వెళ్ళింది. ఎందుకని అపాయింట్మెంట్ అక్కడ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఎంపీడీ మన. కాబట్టి ఈ యొక్క ప్రొసీజర్స్ ఎట్లా ప్రోటోకాల్ ప్రకారం ఏ రకంగా ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అట్లానే పీడిఓ దగ్గర నుంచి అట్లా అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఫైల్ పుటప్ అయితే ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ట్యాక్స్కి సంబంధించిన పేమెంట్స్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ ఎలిషన్స్ కానీ అక్కడ డిజిటల్ అసిస్టెన్సీ పీడిఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీస్కి వచ్చింది. అక్కడి నుంచి ఫైల్ క్లోజ్ అయితే అక్కడికి పోతే, లేదా అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు డిప్యూటీ ఎండిఓ, ఎంపీఓ, ఇంకా డిఎల్పీఓ, డిఓ డైరెక్ట్గా కూడా వెళ్ళేటువంటి ఛానల్ కూడా మనకు ఉంటుంది. ఏది దట్ ఈస్ ది డిపెండ్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫైల్, దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కటే ఏదో ఊరిగా వచ్చాము పోయాము మళ్ళా చూసామనుకుంటే అది ట్రైనింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఓపెన్గా బీ ఫ్రాంక్ ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆకలి చేసుకోవాలి, బుక్స్లో రాసుకోండి, వారి ఫోన్ నెంబర్ తీసుకోండి. చేసేటప్పుడు డౌట్స్ అయితే ఫైల్ని ఎలా మార్చాలి, ఎట్లా డ్రాఫ్ట్ చేసుకోవాలి అనేది కూడా, సబ్జెక్ట్ ఎలా ఉండాలి, తర్వాత కంటెంట్ ఎలా ఉండాలి, వాల్యుయేషన్ ఎలా ఉండాలి, డెసిషన్ మేకింగ్ చివరిలో మనం ఏం చేయాలి డెసిషన్ అనేది కూడా వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం